అయితే ఏం చేయాలో నువ్వే చెప్పవే. ఏం చేసినా మనం ముగ్గురం కలిసే చేద్దాం. వెళితే ముగ్గురం అమెరికాకు వెళతాం, లేకపోతే ముగ్గురం దొరికిపోవాలి. ఓకే ఆంటీ, మీరే ఒక మంచి ప్లాన్ చెప్పండి. ముగ్గురం కలిసి ప్లాన్ చేద్దాం. చూడండి, అంతా నిద్రపోయారు. తెల్లారేలోపు ఆ డబ్బులు కొట్టేద్దామా? ఈ రోజొద్దు, రేపు ప్లాన్ చేద్దాం. ఈ రోజే కొట్టేస్తే రేపే అమెరికాకు వెళ్ళిపోతాం కదా. మరీ అంత తొందరపాటు పనికిరాదే, ఆలోచించి ప్లాన్ చేద్దాం. అయితే నైట్ అంతా మేలుకుని ఆలోచించవే, మేము నిద్రపోతాం. మీరు హాయిగా నిద్రపోతే నేను మేల్కొని ఆలోచించాలా? కుదరదు. నిద్రపోవాలనుకుంటే ముగ్గురం నిద్రపోదాం, మేల్కొని ఆలోచించాలనుకుంటే ముగ్గురం మేల్కొని ఆలోచిద్దాం. మీతో ఆర్గ్యుమెంట్స్ చేయలేవాంటీ, నిద్రపోదాం, పదండి. ఇదివరకు ఎన్నడూ లేనిది ఇంట్లో దొంగలు పడ్డం ఏంటి? ఇంట్లో డబ్బున్న విషయం దొంగలకెలా తెలిసింది? ఇంకా దొంగల గురించి ఆలోచిస్తున్నారా అండి? దేవుడి దయ వల్ల డబ్బులు పోలేదు కదా. దేవుడి దయ వల్ల కాదు, బన్నీకి మెలకు రాబట్టి దొంగలు పారిపోయారు. ఆ దేవుడే నాకు మెలకు తెప్పించాడు డాడీ. అయినా ఇంట్లో ఇంతమంది ఉండగా దొంగలు ఎలా వచ్చారండి? అసలు మూసిన తలుపులు ఎవరు తెరిచారు? ఇది బయట దొంగల పని కాదు వసు గారు, ఇంట్లో వాళ్ళ పని అని నాకు డౌట్గా ఉంది. ఇంట్లో వాళ్ళు డబ్బులు ఎందుకు తీస్తారండి? డబ్బులు ఈ రూమ్లోనే ఉన్నట్టు ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. వాళ్ళు అన్ని రూమ్లో వెతికి ఈ రూమ్లోకి వచ్చారేమో. ఇల్లంతా వెతికితే హాల్లో పడుకున్న వాళ్ళకి మెలకు రావాలి కదా. అలా అనుకుంటే రూమ్లో ఉన్న మనకు కూడా మెలకువ రాలేదు కదా, బన్నీకి మాత్రమే వచ్చింది. దీని గురించి కాస్త ఆలోచించాలి వసు గారు. దొంగలెవరో కనిపెట్టాలి. ఈ డబ్బులు పోయి ఉంటే పెళ్ళి ఆగిపోయేది, వియ్యంకులు వారి ముందు మన పరువు పోయేది. అవునండి, మన అదృష్టం కొద్దీ డబ్బులు వచ్చాయి, పెళ్లి చేయగలుగుతున్నాం. ఈ అదృష్టం బన్నీ వల్ల వచ్చింది. లాటరీ టికెట్ దాచిపెట్టి డబ్బులు వచ్చేలా చేశాడు. ఇప్పుడు సరిగ్గా దొంగలు వచ్చిన టైంకి మెలకు వచ్చి డబ్బుని కాపాడాడు. థ్యాంక్ యూ బన్నీ. నాకు థ్యాంక్స్ ఎందుకు డాడీ? ఇవి అక్క డబ్బులు. అక్క పెళ్ళిని ఏ దొంగలు ఆపలేరు. రేపు మీరు ఆ దొంగలెవరో కనిపెట్టి వాళ్ళ పని పడతారు షూర్గా. పదండి రా. ఏమైంది అఖిల్? చెయ్యి నొప్పిగా ఉంది. చెయ్యికేమైంది? నైట్ బన్నీగాడు కొరికాడు. మరి నైట్ చెప్పలేదు, ఏది చూని. ఓ మై గాడ్, చెయ్యి వాచిపోయిందేంటి? ఇప్పుడెలా? ఏం కాదులే, వదిలే. బన్నీగాడికి నీ చెయ్యి చూస్తే డౌట్ వస్తుందేమో అఖిల్. నెమ్మది. కరెక్టే హారిక, నైట్ వాడు చేయి కొరికిన దొంగని నేనే అందరికీ చెప్పేస్తాడేమో. ఏం చేద్దాం? ఏదోలా కవర్ చేయాలి, లేదంటే దొరికిపోతాం. ఏంటే కవర్ చేసేది? నాకు తెలియకుండా మీరేం చేసినా సరే దొరికిపోతారు. చెప్పు, నాతో చెప్పకుండా మీరేం ప్లాన్ చేస్తున్నారు చెప్పు. నిన్ను చంపి నీ ఆస్తినంతా తీసుకుని పారిపోదాం అనుకుంటున్నామే. నా దగ్గర ఆస్తి ఎక్కడుందిరా? కదా, మరెందుకు మా పైన డౌట్ పడుతున్నావు?
అంటే మళ్ళీ నైట్ లాగా నాకు తెలియకుండా మీరేదో ప్లాన్ చేస్తున్నారేమోనని. నైట్ చెప్పాను కదా ఏం చేసినా ముగ్గురం కలిసే చేయాలని. మీ హ్యాండ్ ఇలా ఇవ్వండి. ఎందుకే జాతకాలు చూస్తావా? ఎందుకే చేకూరికేశావు? నాది చెయ్యి అనుకున్నావా లేక చెరుగ్గడ అనుకున్నావా? నువ్వే ఏం చేయాలన్నా ముగ్గురం కలిసి చేయాలన్నావు కదా, అందుకే అఖిల్ ఒక్కడే దొరికిపోకుండా నీ చేయి కొరికేశాను. అఖిల్ దొరికిపోవడం ఏంటి? నా చేయి నువ్వు కొరకడం ఏంటి? నైట్ బన్నీగాడు నా చేయి కోరికాడు. వాడు చూస్తే నా మీద డౌట్ వస్తుంది కదా, నేనే దొంగనని అందరికీ చెప్పేస్తాడు. అందుకే హారిక నీ చేయి కొరికింది. ఇప్పుడు నిన్ను చూసినా బన్నీగాడికి డౌట్ వస్తుంది. ఏం ప్లాన్ చేసావు హారిక? షేక్ హ్యాండ్ ఇవ్వు. నా చేయి కొరికారు. ఏం చేసినా ముగ్గురం కలిసి చేయాలి కదే. మా ఇద్దరి మీదే డౌట్ వస్తే ఎలా? అందుకే నీ చేతికి ఘాటు పెట్టేశాను. మనం ఇలా ఒకరికొకరం ఘాట్లు పెట్టుకోవడం కాదు, మనలో ఏ ఒక్కరి మీద డౌట్ వచ్చినా ముగ్గురం కలిసి కవర్ చేయాలి. మర్చిపోకండి. సరే. కాఫీ తీసుకోండి మావయ్య. తీసుకోండి అత్తయ్య. థ్యాంక్ యూ పావని. అయ్యో, శ్రావ్య లేకుండా ఎలా వస్తాం? తప్పకుండా అందరం వస్తాము. ఉంటానండి. అబ్బాయి వాళ్ళు ఫోన్ చేశారు అత్తయ్య, గుడికి బయలుదేరారా లేదా అని అడుగుతున్నారు. మాదే ఉందమ్మా, మేము 2 నిమిషాల్లో రెడీ అయిపోతాం. అక్క, శ్రావ్య ఎక్కడా? తనని తప్పకుండా తీసుకురమ్మన్నారు. శ్రావ్య రెడీ అవుతోంది వసు. వెళ్ళి త్వరగా రెడీ చేయి పావని. ఇంతకీ అఖిల్ వాళ్ళెక్కడా? ఇంకా నిద్రమొహాలతో ఉన్నారేంటి? తొందరగా రెడీ అవ్వండి. దేనికి రెడీ అవ్వాలి నాన్న? మగ పెళ్లి వాళ్ళు గుళ్ళో సీతారాముల వారి కళ్యాణం జరిపిస్తున్నారట. మనల్ని రమ్మని చెప్పారు. ఇప్పుడు కళ్యాణం ఏంటోదినా? పెళ్ళయ్యాక సత్యనారాయణ స్వామి వ్రతం కదా చేస్తారు. పెళ్లికి ముందు సీతారాముల కళ్యాణం జరిపించి కంకణాలు కట్టించటం వాళ్ళ సాంప్రదాయం అంట పిన్ని. త్వరగా రెడీ అవ్వండి, బయలుదేరదాం. 1 మినిట్ బాబాయ్. ఏంటి బన్నీ? మీ చేయికేంటి బాబాయ్ ఆ పంటి కాట్లు? చూసేస్తాడు దొంగెదవా. అవునరా, నీ చేతికేంటి ఆ పన్ను కాట్లు? అది నైటు. ఏంట్రా నసుగుతున్నావు? ఏమైంది? నైట్ అప్పుడు నా చెయ్యి ఒకడు కొరికాడు నాన్న. రాత్రి నేనే దొంగ చేతిని కొరికాను. ఏంటి బన్నీ, నైట్ దొంగను కొరికావా? అవును డాడీ, రాత్రి పారిపోతుంటే పట్టుకున్నాను. విడిపించుకోబోతుంటే వాడు చేయి కొరికాను. బన్నీ కొరికింది నీ చేతిన అఖిల్? కాదమ్మా, కాదు. నువ్వే కదరా చెప్పావు రాత్రి నీ చేతిని ఎవరో కొరికారని. ఆ దొంగ చేతిని బన్నీ కొరికాడు. ఆ కోపంతో వెళ్తూ ఆ దొంగ అఖిల్ చేతిని కొరికాడు. అవును, ఆ దొంగను పట్టుకోవాలని అఖిల్తో పాటు నేను హారిక కూడా ప్రయత్నించాం. ఆ దొంగ వెదవా మా ఇద్దరి చేతులు కూడా కొరికి పారిపోయాడు. కావాలంటే చూడండి,
మా ఇద్దరి చేతులకు కూడా దొంగ పంటికాట్లున్నాయి. మరి ఈ విషయం రాత్రే చెప్పుండొచ్చు కదా వదినా. చెప్తే మీరు కంగారు పడతారని చెప్పలేదమ్మా. ముగ్గురు కలిసి ఒక దొంగని పట్టుకోలేకపోయారు. దేనికి పనికొస్తారా మీరు? త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. ఆలస్యం అయితే వియంకులతో మాటొస్తుంది. విన్నావా అఖిల్? కళ్యాణానికి వెళ్ళాలంట, కంకణాలు కట్టించుకోవాలంట. వెళదామే, మనకేంటి నష్టం? ఈ రోజు కళ్యాణం అంటారు, రేపు షాపింగ్ అంటారు, ఎల్లుండేమో హల్దీ ఫంక్షన్, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత అప్పగింతలు. లాటరీ డబ్బులన్నీ ఇలా వేస్ట్ చేస్తూ పోతే చివరికి మనకి మిగిలేదేంటి? ఇంగిలి విస్తరాకులా? అవునే, అది ఆలోచించలేదు నేను. పెళ్లికి ఖర్చవగా మిగిలిన డబ్బులు మనకిచ్చి అమెరికా పంపిస్తారేమో అనుకున్నాను. పెళ్లికే అంతా ఖర్చయిపోతే ఇక మనకేమిస్తారు? అదే చెప్తున్నాను. పెళ్ళయ్యాక వాళ్ళిచ్చే డబ్బుల్లో అమెరికా కాదు కదా, అనక పెళ్లి కూడా వెళ్ళలేము. ఇక్కడే ముష్టెత్తుకోవాల్సిందే. నువ్వేం మాట్లాడవేంట్రా? బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నావేంటి? ఆలోచిస్తున్నానే. లాటరీ డబ్బులు కొట్టేద్దాం అనుకుంటే ఆ బన్నీగాడి వల్ల బెడిసి కొట్టింది. వేరే ప్లాన్ ఆలోచించాలి. ఇంకా డబ్బులు కొట్టేసే ప్లాన్ మర్చిపోకిల్. ఇక నుంచి వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉంటారు. ఆ డబ్బుల జోలికి వెళ్తే మనం దొరికిపోవటం తప్ప వేరే ఏ యూజ్ ఉండదు. మరెలాగే మనం అమెరికా వెళ్ళటం? ఒకవేళ మీ అమ్మా నాన్న మనల్ని అమెరికా పంపిస్తారేమో కనుక్కో. వాళ్ళెందుకు పంపిస్తారు? అదేంటి అలా అన్నావు? అంటే వాళ్ళు ఇప్పుడు సిటీలో లేరు కదా అఖిల్. ఎలా పంపిస్తారు అనబోయి ఎందుకు పంపిస్తారు అన్నాను. టైంకి మీ అమ్మా నాన్న భలే తప్పించుకున్నారే. ముందు కంట్రీ నుంచి బయటపడే మార్గం చూడండి ఆంటీ. అందుకు ఒక దారుంది. ఏంట్రా అది? ఈ పెళ్లి ఆపడం. పెళ్ళెలా ఆపుతావు అఖిల్? తెలీదు. పెళ్ళాగితే డబ్బులు మిగిలిపోతాయి, మనం అమెరికా వెళ్ళొచ్చు. మరి శ్రావ్య పరిస్థితి? పెళ్ళి ఆగిపోతే దాని కథ ఎలా? ముందు మీ పరిస్థితి ఆలోచించండి ఆంటీ. శ్రావ్యకి ఇంకా చాలా ఏజ్ ఉంది, మీకే వయసు అయిపోతుంది. ఇంకా లేట్ అయితే సెకండ్ మ్యారేజ్ కూడా అవ్వదు. అవునే, ముందు నా పెళ్లి ముఖ్యం, ఆ తర్వాతే శ్రావ్య పెళ్లి. దాని పెళ్లి ఆపితే నా పెళ్లి జరుగుతుంది. కరెక్ట్ అత్తయ్య. టెంపుల్కి వెళ్ళాక ఏం చేయాలో ఆలోచిద్దాం. పదండి, రెడీ అవుదాం. సరే పదండి పదండి. పెళ్లి కూతురు వాళ్ళు ఎక్కడ అంకుల్? వచ్చేస్తారమ్మా. ఎప్పుడొస్తారు? ఎంతసేపు అని వెయిట్ చేయాలి? కాల్ చేశాను వదినా, స్టార్ట్ అయ్యామని చెప్పారు. ముహూర్త సమయానికి వస్తారు కదా? వచ్చేస్తారత్తయ్యా. అదిగో వచ్చేశారు. ఆటోలో వచ్చారేంటి? వీళ్ళకి సొంత కార్లు కూడా లేవా? ఒకప్పుడు వాళ్ళు బాగా బతికిన వాళ్లేనమ్మా, ఇప్పుడు కాస్త చితికిపోయారు. మా తాతలు నేతులు తాగారు, కావాలంటే మా మూతులు వాసన చూడండి అంటే ఏ ఉపయోగం మహేంద్ర?
నమస్తే అండి. నమస్కారం అండి. సారీ అండి, కాస్త లేట్ అయింది. ఇట్స్ ఓకే అభిరామ్. బై ది వే, మా అమ్మగారు పెద్ద కోడలు స్వాతి. నమస్తే అమ్మ. నమస్కారం బామ్మగారు. నమస్తే. ఎలా ఉన్నారండి? మీకు ప్రాపర్టీసే లేవనుకున్నాను. పంచువాలిటీ కూడా లేదా? ముహూర్తం కంటే ముందే వచ్చారు కదా స్వాతి. ఎవరే ఇది? నీలాగే సోర్పడకలా ఉంది. నువ్వేంటి కైకేయ? మీ మామగారు అత్తగారి ఆశీర్వాదం తీసుకో శ్రావ్య. లేమ్మా, లక్షణంగా ఉన్నావు. ఆకారం మాత్రం ఉంటే సరిపోతుందా? ఆస్తిపాస్తులు కూడా ఉండాలి కదా. లక్కీ ఛాన్స్ కొట్టేశారు. కట్నం లేదు, కానుకలు లేవు. ఫ్రీగా పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ పెళ్లి అభిరామ్ మంచితనం వల్ల జరుగుతుందమ్మా. అఫ్కోర్స్ మావయ్య, అలా అని పెళ్లి కూతురు కట్టుబట్టలతో అత్తారింటికి వచ్చేయకూడదు కదా. కట్న కానుకలేమీ వద్దని మేమే వాళ్ళకి చెప్పాం స్వాతి. అది మీ మంచితనం ఆంటీ, కాని వాళ్ళకి సంస్కారం ఉండాలి కదా. ఇవాళ రేపు గుడిసెల్లో ఉండేవాళ్ళు కూడా తమ పెళ్లి గ్రాండ్గా చేసుకుంటున్నారు. మాకున్నంతలో మేం కూడా ఈ పెళ్లిని గ్రాండ్గా చేయాలనుకుంటున్నామండి. ఎలా చేస్తారు? ఇడ్లీలమ్మి ఎన్ని డబ్బులు సంపాదించారు? ఇలాగే గుళ్ళో తాళి కట్టించి మామ అనిపిస్తారు, అంతేగా? అలా చేయమమ్మా, పెళ్లి గ్రాండ్గానే చేస్తాం. చూద్దాం ఎలా చేస్తారో. అది మాట్లాడుతుంటే రాళ్లతో కొట్టినట్టుంది. ఏం మనిషి అది? రాతి మనిషి ఉంటుందండి. చూడమ్మా, మీ అత్తయ్య మామయ్యలు ముందే అన్ని విషయాలు మాట్లాడారు. ఇప్పుడిలా మాట్లాడడం ఏం బాగాలేదు. అప్పుడు నేను లేను కాబట్టి ఇప్పుడు ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఒక్కసారి పెద్దవాళ్ళు మాట్లాడాక మళ్ళీ నువ్వు మాట్లాడటమేంటమ్మా? అమ్మా నాన్న, మీరు ఆగండి. వాళ్ళు అడిగింది చేస్తామని చెప్పాం కదా, ఇంతటితో వదిలేండి. మంచి మాట చెప్పావు బాబు. మనం వచ్చింది సీతారాముల కళ్యాణం జరిపించి అమ్మాయికి అబ్బాయికి కంకణాలు కట్టించడానికి. ముందు ఆ పని చూద్దాం, పదండి. రండి రండి. ఇప్పుడు కళ్యాణం చేస్తానంటున్నారేంటి అఖిల్? ఉన్న డబ్బంతా పెళ్లికి తగిలేస్తే మనం అమెరికా వెళ్ళేది ఎలా? అవునరా, అమెరికాలో నా రెండో పెళ్లి జరిగేదలా. అసలు ఈ పెళ్లి జరిగినప్పుడే కదా ఈ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. పదండి, ఏం జరుగుతుందో చూద్దాం. పదవే. అందరికీ నమస్కారం. నమస్కారం పంతులు గారు. అందరూ వచ్చినట్టేగా? అందరం వచ్చాం పంతులు గారు. అయితే కళ్యాణం మొదలు పెట్టొచ్చు అన్నమాట. మీదే ఆలస్యం పంతులు గారు. అయితే వెంటనే కళ్యాణం మొదలు పెడదాం. మీలో దంపతులు ఎవరైనా వెళ్ళి గుళ్ళో ఉన్న ఆ కళ్యాణమూర్తులను తీసుకురావాలి. నేను మా ఆయన వెళ్ళి తీసుకొస్తాం. ఉండవే, అది మగ పెళ్లి వారు జరిపించే కళ్యాణం, మనకెందుకు? అభిరామ్, మీరు వసుంధర వెళ్ళి కళ్యాణమూర్తులను తీసుకురండి. వాళ్ళెందుకు అంకుల్? ఇది మనం జరిపిస్తున్న కళ్యాణం కదా. దేవుడు పెళ్లి జరిపిస్తున్నది మనమే అయినా అసలు పెళ్లి జరగడానికి కారణం వీళ్లే స్వాతి. దేవుడు పెళ్లి కూడా వీళ్ల చేతుల మీదుగా జరిపిస్తే బావుంటుంది. లేదండి, మీరు సారు వెళ్ళి తీసుకురండి. మీ దంపతుల మనసు చాలా మంచిది అభిరామ్. మీ చేతుల మీదుగా జరిగితే చాలా బాగుంటుంది, కాదనకండి. వెళ్ళభి. వెళ్ళు వసు. వెళ్ళండి వసు. వెళ్ళండి అభి. పదండి వసు గారు. డాడీ నేను వస్తాను.
సరే రా. దిస్ ఇస్ టూ మచ్ గ్రాని. మనం జరిపిస్తున్న కళ్యాణం మా చేతుల మీద కదా జరగాలి. అవునే, కానీ మీ ఆయన ఆఫీస్ పనుందని కళ్యాణానికి రాలేదు కదా. వచ్చుంటే మీ దంపతుల చేతుల మీదుగానే కళ్యాణం జరిపించేవాళ్ళం. ఇది అచ్చం నీలాగానే ఉంది. నీ నోట్లోంచి ఊడిపడినట్టుంది. అవునవును, ఆ పక్కనున్న బామ్మ నీ నోట్లోంచి ఊడిపోతున్నట్టుంది.